కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మదురై వేదికగా మంత్రాంగం మరోసారి తమిళనాడులో టూర్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ కోర్ కమిటీతో సమావేశమయ్యారాయన. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై రాష్ట్ర నేతలతో చర్చించారు. మదురై ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా తమిళనాడులో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనంటూ కమల దళాన్ని ఉత్సాహపరిచారు. వచ్చే ఏడాదే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, అందుకే ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు బీజేపీ అగ్రనేతలు. మదురైలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించబోతున్నారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఏఐఏడీఎంకే కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని జోస్యం చెప్పారు. 2026 का चुनाव भारतीय जनता पार्टी एआईडीएमके के साथ मिलकर लड़ेगी, एनडीए के साथियों के साथ मिलकर लड़ेगी. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, బీజేపీ కార్యకర్తలు పార్టీని గెలిపించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారన్నారు అమిత్ షా. అమిత్ షా డీఎంకేని ఓడించలేరని తమిళనాడు సీఎం స్టాలిన్ అంటున్నారని, ఆయనను తాను ఓడించలేనని తమిళ ప్రజలు ఓడిస్తారని అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నాహాలపై బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి సమీక్షించారు. అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నాయకులతో చర్చించారు. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు 6,80,000 కోట్లు ఇచ్చిందన్నారు కేంద్ర హోంమంత్రి. అయినా రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందని స్టాలిన్ అడుగుతున్నారన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల హామీలను నెరవేర్చారో లేదో చెప్పాలని స్టాలిన్ ని డిమాండ్ చేశారు. కోర్ కమిటీ మీటింగ్ కి ముందు అమిత్ షా మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తమిళంలో మాట్లాడలేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. దేశంలోని గొప్ప భాషల్లో ఒకటైన తమిళంలో తాను మాట్లాడలేనంటూ పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. సాయంత్రం ఒత్తకడైలో జరిగిన బహిరంగ సభకు అమిత్ షా హాజరయ్యారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి మదురైకి వచ్చిన అమిత్ షాకు కమలం పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. కొన్ని నెలలుగా తరచూ తమిళనాడులో పర్యటిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. ఫిబ్రవరి, మార్చి నెలలో అమిత్ షా అధికారిక కార్యక్రమాల కోసం తమిళనాడుకు వచ్చారు. ఏప్రిల్లో చెన్నైకి వచ్చిన అమిత్ షా తన వ్యూహాలకు పదును పెట్టి అన్నా డీఎంకేని దారిలోకి తెచ్చుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో అన్నా డీఎంకే నేతృత్వంలో కూటమి అని ప్రకటించి వెళ్లారు. నెలన్నర తర్వాత మళ్లీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. మదురై వేదికగా జరిగిన మంత్రాంగంలో తమిళనాట మరికొన్ని పార్టీలు కలిసొచ్చే అవకాశముందని సంకేతాలిచ్చారు.